ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అజెండా అంశాలపై లోటు వర్షపాతం, ఎల్నినో ఎఫెక్ట్ పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఎల్నినో సంక్షోభాన్ని అన్ని శాఖలు సమన్వయంతో ఎదుర్కోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటిని తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి పశుగ్రాసంకి తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలంటూ సూచించారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమస్య ఎక్కడ తలెత్తినా ఇన్ఛార్జి మంత్రులే చొరవ తీసుకోవాలన్న సీఎం క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారమయ్యే వరకు మంత్రులదే బాధ్యత అంటూ చెప్పారు. భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటన వివరాలు మంత్రులకు తెలిపిన సీఎం ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో పింఛన్లు ఒకరోజు ముందే ఇచ్చి ఆగస్టు 1న ప్రధాని కార్యక్రమంలో నిమగ్నమవ్వాలని ఆదేశించారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అజెండా అంశాలపై లోటు వర్షపాతం, అలాగే ఎల్నినో ఎఫెక్ట్ పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎల్నినో సంక్షోభాన్ని అన్ని శాఖలు కూడా సమన్వయంతో ఎదుర్కోవాలి అంటూ సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి, పశుగ్రాసంకి తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే సమస్య ఎక్కడ తలెత్తినా కూడా ఇన్ఛార్జ్ మంత్రులే చొరవ తీసుకోవాలని సీఎం, అలాగే క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం అయ్యే వరకు మంత్రులదే బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మాధవి, ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మంత్రుల పనితీరుపై కొంత అసహనం కూడా ప్రదర్శించారు. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న ఏదైతే దాడి ఇది గట్టిగా తిప్పికొట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏ విధంగా వైసీపీ చేస్తూ ఉంది, ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల గొడవకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి లింక్ పెట్టి దీన్ని కుట్ర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా కేసులు ట్రేస్ చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. నిన్న తిరుపతిలో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ ఘటన కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారంలో కావచ్చు, టెక్నాలజీని ఉపయోగించి ఇమీడియట్గా దోషుల్ని తేల్చిన పరిస్థితిని చంద్రబాబు చూపించారు. అదేవిధంగా చాలా కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఎలినినో ప్రభావం వల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. రాబోయే ఉపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రులంతా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఏదైతే కీలకమైన శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ కావచ్చు, అదేవిధంగా సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖ, తదితర శాఖల పరిశ్రమల శాఖ వాళ్ళంతా కలిసి ప్రియారిటీ వైజ్గా ఉన్న పరిస్థితులు ఏమిటి, ఏ విధంగా ప్రజలకి నీటి అవసరాల గురించి రాబోయే విధంగా ఏ విధంగా ఇబ్బందులకరమైన పరిస్థితులు వస్తున్నాయని కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సాగునీటికి కాకుండా తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా తర్వాత పశుగ్రాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడో విధంగా చూస్తే ఆరుతడి పంటలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ వర్షాకాల సీజన్లో ఇంతవరకు కూడా రెయిన్స్ అనేది రాని పరిస్థితి, ఎల్లిండున్న ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఏదైతే కొన్ని పంటల్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేబినెట్లో తీవ్రంగా చర్చించినట్టు మనకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే అందరూ కూడా ప్యాడీ మీద అంటే వరి మీద ఆధారపడ్డారు. వరికి నీరు చాలా ఎక్కువ అవసరం. ఈ నేపథ్యంలో వరి వాయిదా వేసుకుంటే బెటర్ అనే విధంగా కూడా ఇక్కడ కేబినెట్లో కీలక చర్చలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా పలు రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ కీలకంగా జరిగాయి. మెగా డిఎస్సికి ఢిల్లీ ఆందోళనకు ముడిపెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. లేని వివాదాలను సృష్టించి రాష్ట్రంలో అశాంతిని సృష్టించే విధంగా వైసీపీ ప్రయత్నిస్తుంది. దీనిపై అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మంత్రులంతా కూడా ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలి. ఏదైతే సమస్య వచ్చినప్పుడు అడ్రస్ చేసి వెళ్ళిపోవడం కాదు, ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడడం జరిగింది. అంటే ప్రోయాక్టివ్గా మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలు అందరం మనం గమనిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుట్ర రాజకీయాలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవించే స్వేచ్ఛను మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా మరింత సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల ప్రగతిపై అందరూ మీడియా ద్వారా సమాజానికి సమాచారం పంపించమన్నాం, కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వదిలేశారు. దాన్ని గ్రౌండ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రిపై ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డ పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే నేతన్న హస్తం సంబంధించి కీలకంగా చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో నేతన్న ఏదైతే సాయం పేరుతో
చాలా అనర్హులకి చాలా ఏదైతే పరిహారం ఇచ్చిన పరిస్థితిని కూడా కొంతమంది మంత్రులు ఎత్తి చూపించారు. అర్హులకు నష్టం జరగకుండా ఎవరైతే అర్హులకి కంపల్సరీ న్యాయం జరిగే విధంగా ఉండాలి, అనర్హులకి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా కేబినెట్ చాలా కీలకమైన అంశాలు అయితే ఇక్కడ చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రులు సమన్వయంతో పనిచేసి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైతే వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను ఎదుర్కోవాలి, తాము ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తున్న దగ్గర కొంత కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ప్రధానమంత్రి వస్తున్న చాలా పండగలాగా రాడు కార్యక్రమం జరగబోతుంది. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి రాష్ట్రానికి రాబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ సందర్భంగా 1వ తారీఖు ఇచ్చే ఫంక్షన్లు ఉత్తరాంధ్ర వరకు కూడా ముందు రోజే ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కూడా ఈ అంశాన్ని సభలో ఏదైతే కేబినెట్ సమావేశంలో చర్చించారో, ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన 6 జిల్లాల్లో కూడా ఫంక్షన్ ఏదైతే 1వ తారీఖు ముందే అంటే ముందు రోజు మాత్రమే 31వ తారీఖు మాత్రమే వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఉత్తరాంధ్రలో ఒక పండగ వాతావరణంలో ప్రధానమంత్రి పర్యటన ఉంటుంది. భోగాపురం విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ, అది నెరవేరబోతుందని కూడా ముఖ్యమంత్రి ఈ మంత్రులకైతే సూచించిందండి. అందరూ సమిష్టిగా పనిచేసి రాబోయే రోజుల్లో మరింత ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలినినో గురించి కూడా చాలా ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులందరికీ చెప్పారు. ప్రజల్ని అప్రమత్తం చేసి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.